Okay, here we are coming to one by one. Data communication network and EFT systems అంటే ఏంటి? Data communication networks అంటే that is data communication networks when the component operate together for sharing of network. That means అంటే డివైజెస్ అవన్నీ కూడా రిసోర్సెస్ అనేది మనం షేర్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద నెట్వర్క్ ద్వారా మనం చేసుకోగలుగుతాం. కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అంటాం వాటిని. ఇందులో మేజర్ ట్రాన్స్మిషన్ డివైజెస్ ఉంటాయి చూడండి. అండ్ ఇంటర్ఫేస్ ఎక్విప్మెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ట్రాన్స్మిషన్ డివైజ్ అంటే ఇంటర్ఫేస్ ఎక్విప్మెంట్ అంటే when digital signals are transmitted to long distances, the signals get iterated. To overcome this, the digital signatures are converted to analog with the help of the modem. ఇక్కడ పాయింట్స్ ఏంటంటే మోడెమ్ అంటే ఏంటి? మోడెమ్ అంటే మాడ్యులేటర్, డిమాడ్యులేటర్ అబ్రివేషన్. తర్వాత ఎక్కడ ఉపయోగిస్తాం? ట్రాన్స్మిషన్ డివైజెస్ అండ్ ఇంటర్ఫేస్ ఎక్విప్మెంట్లో ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నదే, కంప్యూటర్ ఎన్విరాన్మెంట్లో కంప్యూటర్ నుంచి కంప్యూటర్ వర్క్ చేస్తే అంతా కూడా డేటాబేస్. దట్ మీన్స్ బైనరీ సిస్టమ్ 0-1 మీద మనకి డేటా అంతా ఉంటుంది. ఓకే, దాన్ని బిట్స్ అని కూడా అంటాం. 8 బిట్ అంటే 00001010000 అలాగా డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి మనకి డేటా అంతా కూడా కన్వర్షన్ అయ్యి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ది డిజిటల్ డేటా అంటాం. అది డిజిటల్ సిగ్నల్ రూపంలో మనకి ఈ ల్యాన్ కేబుల్స్ ద్వారా మనం నోట్స్ నుంచి సర్వర్కి హోస్ట్ ఇవన్నీ కూడా సర్క్యులేట్ అవుతా ఉంటాయి ల్యాన్లో. ఇక్కడ ఇటువంటి డేటా మనం బయటికి పంపించాలనుకోండి, జనరల్గా ఏంటంటే విత్ ఇన్ ద 4 walls అయితే పర్వాలేదు ట్రాన్స్మిషన్. బట్ లాంగర్ డిస్టెన్సెస్లో మాత్రం ఈ కంప్యూటర్ డేటాని మనం డిజిటల్ సిగ్నేచర్ ఫార్మాట్లో మనం పంపించలేం. అందుగురించి మనం ఏం చేస్తామంటే వీళ్ళు మేక్ యూజ్ ఆఫ్ దట్ ట్రాన్స్మిషన్ డివైజెస్ అండ్ ఇంటర్ఫేస్ ఎక్విప్మెంట్స్ అనేది ఉపయోగించుకుంటాం. అదేంటంటే మోడెమ్. మోడెమ్ ఏం చేస్తుందంటే ఈ డిజిటల్ సిగ్నల్స్ని, మన బ్రాంచ్లో తయారైన డేటా డిజిటల్ సిగ్నల్స్ని ఏం చేస్తుందంటే దట్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఎనలాగ్ ఫామ్. ఎనలాగ్ సిగ్నల్స్ కింద మారుస్తుంది. ఎనలాగ్ సిగ్నల్ అంటే దట్ ఈజ్ టెలిఫోన్ లైన్స్, టెలిఫోన్ సిగ్నల్స్. ఈ చేసినప్పుడు అవి ఏం చేస్తాయి, ఎనలాగ్ ఫార్మ్ చేసేసేది త్రూ దట్ టెలిఫోన్ ఎక్స్చేంజెస్ ద్వారా మనం ఆ రేడియో వేవ్స్ ద్వారా మనం పైకి పంపించేస్తాం. ట్రాన్స్మిషన్ టవర్స్ ద్వారా పంపిస్తాం. అగైన్ మీకు అక్కడ ఏముంటుందో పైన సెటిలైట్స్ ఉంటాయి కాబట్టి అంటే 2 రకాలుగా ఉపయోగిస్తాం. మైక్రోవేవ్స్ సిస్టమ్స్ ఎక్కువ ఉపయోగిస్తాం. మైక్రోవేవ్స్ అనేది నథింగ్ బట్ ఫాస్ట్ దట్ హై స్పీడ్ రేడియో వేవ్స్ కింద లెక్క. సో దాని మీద ఓవర్లేప్ చేసి ఈ పర్టికులర్ ఎనలాగ్ సిగ్నల్స్ని పంపించినప్పుడు ఏమవుతుందంటే అవి మీకు డైరెక్ట్గా మీకు టవర్స్ నుంచి డైరెక్ట్గా సెటిలైట్కి పంపిస్తారు. సెటిలైట్ అనేది వ్యాస్ట్ జాగ్రఫికల్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి అక్కడ జస్ట్ టచ్ అయ్యి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మనకి డెస్టినేషన్ ప్లేసెస్కి ఆ సిగ్నల్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు అక్కడ మళ్ళీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు టవర్ల దగ్గర రిసీవ్ చేసుకుంటారు. అది ఎలా ఉంటుందంటే ఎనలాగ్ ఫార్మ్లోనే ఉంటుంది. కానీ అగైన్ అక్కడ డెస్టినేషన్లో ఒక మోడెమ్ అనేది ఉంటుంది. అక్కడ ఆ మోడెమ్ ఏం చేస్తుందంటే బ్రాంచ్ ఎండ్లో ఈ డిజిటల్ సిగ్నేచర్ ఎనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్ని మార్చి కంప్యూటర్కి అందిస్తుంది. దిస్ ఇస్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ దట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. అండ్ దీనికి మనం ఎక్విప్మెంట్ వాడేది ఏంటంటే మోడెమ్. సో మోడెమ్ అనేది డెఫినేషన్ అది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మీడియంకి వచ్చేటప్పటికి మైక్రోవేవ్స్ అండ్ సెటిలైట్స్ ఈ 2 ఉపయోగిస్తాం. ట్రాన్స్మిషన్ మీడియంలో మైక్రోవేవ్స్ సెటిలైట్స్ అనేది దే విల్ ప్లే దట్ మేజర్ రోల్. ఓకేనండి, ఇప్పుడు మనం చెప్పింది అదే. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ టెరెస్ట్రియల్, కోయాక్సియల్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్. ఇవన్నీ ఏంటంటే ఒక వైర్ వాట్ టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ జరగాలంటే మనం ఏ మీడియాని ఏ రకంగా మనం ఉపయోగించుకుంటాం. వైర్ ఏదో ఇప్పుడు కరెంట్ పాస్ అవ్వాలనుకోండి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఒక వైర్ అనేది ఉండాలి. అలాగే ఇక్కడ కూడా మనకి డేటా అంతా కూడా పాస్ అవ్వాలంటే వాట్ టైప్ ఆఫ్ కేబుల్స్ వీఆర్ మేకింగ్ యూస్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. టెరెస్ట్రియల్ అనేటప్పటికీ అది ఏంటంటే మనకి ట్విస్టెడ్ పెయిర్స్ అనేది ఉంటాయి. ట్విస్టెడ్ వైర్లు అన్ని కూడా ట్విస్టెడ్ ఫార్మ్లో ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు మీరు చూస్తే ఇది ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎక్కడైనా సరే ఈ టెలిఫోన్ బాక్సెస్ ఉంటాయండి. సపోజ్ ఒక కాలనీ ఉందనుకోండి, మేజర్ బాక్స్ ఎక్కడో ఒక చోట ఉంటుంది. అక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీ బ్రాంచెస్లో చూసినా సరే, ఆఫీస్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో చూసినా కూడా తెలుస్తుంది. అపార్ట్మెంట్లో మాకు 20 కనెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ 20 కనెక్షన్ 20 టెలిఫోన్స్కి ఒక బాక్స్లో పెడతాడు. అది చూసినప్పుడు బ్లూ కలరు, రెడ్ కలరు, వైట్ కలరు, ఎల్లో కలర్ ఇలా రకరకాల కాంబినేషన్ తోటి మీకు ఆ పెయిర్స్ అన్ని కూడా వాడు చుట్టి మీకు లింక్ చేస్తూ ఉంటాడు. సో దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ యాజ్ ఎ టెరెస్ట్రియల్ అంటాం. ఓకే, దీన్ని ట్విస్టెడ్ పెయిర్ ఆఫ్ కాపర్ వైర్స్ అని కూడా అంటాం. ఓకే, ఇది ఎందుకు ఇలా ట్విస్ట్ చేసి మనం చేస్తామంటే కనుక
టు అవాయిడ్ దట్ క్రాస్ టాక్. ఎందుకంటే మీకు ఒకటి ఒకటి ఓవర్లాప్ ప్యారలల్గా పెట్టామనుకోండి, ప్యారలల్గా పెడితే ఏమవుతుందంటే మీకు ఆ సౌండ్ అనేది దాని గుండా వెళ్ళే ఈ డేటా అనేది ఓవర్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్ ది కేస్ ఆఫ్ టెలిఫోన్ సిస్టంలో ఇది ఉపయోగిస్తాం. దాన్ని మనం ఏంటంటే విల్ కాల్ యాజ్ దిస్ యాజ్ యూటీపీ అని కూడా అంటాం, అంటే అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అని అంటాం అన్నమాట. సో ఐ విల్ షో దట్ ఇమేజెస్ ఆల్సో హియర్. నెక్స్ట్ కోయాక్సెల్ కేబుల్. కోయాక్సెల్ కేబుల్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇన్నర్ కాపర్ కండక్టర్. అంటే ప్రతి లీడ్లోకి వచ్చే ప్రతి వైర్ కూడా మనకు కాపర్ కండక్టర్ అన్ని కూడా మీరు క్లోజ్ చేసేస్తాం. ఒక సర్క్యులర్ స్పేసెస్ ద్వారా క్లోజ్ చేసేసి అవన్నీ కూడా మళ్ళీ సరౌండెడ్ బై ఇన్సులేషన్ ద్వారా చేసి కవర్డ్ బై ద ప్రొటెక్టెడ్ షీట్తో చేస్తాం అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ట్రాన్స్మిషన్ డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్లో డేటా అనేది లూజ్ అవ్వదు. ఓకే, అంటే ఇన్సులేటెడ్గా ఉంటుంది. అండ్ ద క్వాలిటీ అండ్ మోర్ డిస్టెన్స్ ఇట్ కెన్ ట్రావెల్. అంటే 500 Mbps కూడా ఆ కేబుల్ ఫాస్ట్ డేటా తీసుకెళ్తున్నమాట. కొంచెం అడ్వాన్స్ వెర్షన్ ఆఫ్ దట్ టెరిస్ట్రియల్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు దట్ ఆప్టికల్కి వచ్చేటప్పటికి ఇట్ సపోర్ట్స్ డేటా రేట్ ఆఫ్ 2 Gbps అండ్ ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా అనేది ఒక ప్లాస్టిక్ ఫైబర్స్ ద్వారా వెళ్తుంది. దాంట్లో మనం ఉపయోగించిన లేజర్ బీమ్ ఆఫ్ లైట్ ద్వారా మనం ట్రాన్స్మిట్ చేస్తాం. అంటే లైట్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ కదండి, ఆ రకంగాను. ప్లస్ ఇట్ విల్ నాట్ లూజ్ ఎనర్జీ డ్యూరింగ్ ద ట్రాన్సిషన్. ఇప్పుడు మన కండక్టర్స్ ఉన్న హీట్ కండక్టర్స్ అవన్నీ ఏం చేస్తాం మనం, డెస్టినేషన్ పాయింట్లో మనం ఒక వైర్ కాల్చడం మొదలెట్టాం అనుకోండి, ఓకే, అది ఆ పర్టికులర్ పాయింట్లో ఎక్కువ వేడిగా ఉంటుంది. అది కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మీకు ఏమో చల్లబడిపోతుంది. బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ లాస్ అయిపోతుంది. ఆ హీట్ అనేది ఇట్ విల్ లూజ్ టు దట్ ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉన్న సరౌండింగ్స్కి అది పోగొట్టుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా డేటా కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మన ఆప్టికల్ ఫైబర్ అయితే కనుక దేర్ వోంట్ బి ఎనీ లూజ్ ఆఫ్ దట్ డేటా ఎనర్జీ. సో ఆటోమేటికలీ ఇట్ కెన్ ట్రావెల్ మోర్ డిస్టెన్సెస్. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ అండ్ పిక్చర్స్. యూటీపీ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇందులో 25 పేర్స్ ఉంటాయి. 25 పేర్ కాంబినేషన్స్ తోటి మనం 2 పేర్స్ అప్పుడు మనం కోడ్ కాంబినేషన్స్ అంటాం. దీన్ని జనరల్గా మనం టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఉపయోగిస్తారు. దీన్ని డెవలప్డ్ బై దట్ AT&T అంటాం. AT అంటే అమెరికన్ టెలికమ్యూనికేషన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్. ఇట్ ఈస్ ఎ కంపెనీ. ఇందులో కలర్స్ కాంబినేషన్స్ చెప్తారు, వైట్ బ్లూ, బ్లూ వైట్ ఆరెంజ్, ఇలా కాంబినేషన్ తోటి వీ కెన్ ఐడెంటిఫై దట్ పేర్స్. ఓకే, నెక్స్ట్ కోయాక్సియల్ అంటే ఇలా ఉంటుంది. కోయాక్సియల్ అంటే దిస్ ఈజ్ ఎలక్ట్రికల్ కేబుల్ విత్ ఎన్ ఇన్నర్ కండక్టర్ ఉంటుంది. దాన్ని మళ్ళీ షీల్డ్ చేస్తాం, సరౌండ్ బై ఫ్లెక్సిబుల్ ట్యూబులర్ ఇన్సులేటింగ్ లేయర్ ఉంటుంది. మళ్ళీ అగైన్ దట్ విల్ బి సరౌండెడ్ బై ద ట్యూబులర్ కండక్టింగ్ షీల్డ్. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ ఎనర్జీ ట్రాన్స్మిషన్లో డేటా అనేది ఎనర్జీ అనేది లాస్ అవ్వదు, ఇన్సులేట్ చేయబడింది కాబట్టి. అండ్ ఇట్ కెన్ ట్రావెల్ మోర్ డిస్టెన్స్ ఎట్ ఫాస్టర్ స్పీడ్. అందుగురించి ఇది 500 ఎంత అనుకున్నాం, 500 Mbps తోటి వెళ్తుంది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ఆప్టికల్ ఫైబర్ అంటే దిస్ లైక్ దిస్. ఓకే, అండ్ ఇందులో ఏంటంటే మీకు లేజర్ బీమ్స్ అని ఉపయోగిస్తాం దిస్ ఆప్టికల్ ఫైబర్లో కేబుల్లో కంటైనింగ్ 1 or more ఆప్టికల్ ఫైబర్స్. And the optical fiber elements are typically individually coated with the plastic layers and contain the protective tube suitable to that environmental where the cable will be deployed. Next we are coming to the microwave systems, communication satellites. ఇందాక మనం చెప్పింది మైక్రోవేవ్ సిస్టమ్స్ అనేది ఇట్ ఈస్ అ హై స్పీడ్ రేడియో వేవ్స్. ఓకేనండి, ఇందులో ఉండేది. దీనికి ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన టీవీ ట్రాన్స్మిషన్స్లోను టెలిఫోన్ ట్రాన్స్మిషన్స్లోను మేజర్గా ఉపయోగిస్తాం. ఇక్కడ ఏంటంటే అలాంగ్ విత్ దట్ రూట్ ఇట్ రిసీవ్స్ ద డేటా అండ్ యాంప్లిఫైడ్ అండ్ రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ మైక్రోవేవ్ సిస్టమ్ ద్వారా మనం చేస్తాం. కమ్యూనికేషన్ సాటిలైట్స్ వచ్చేటప్పుడు మెయిన్ అడ్వాంటేజ్ సిస్టమ్ సాటిలైట్ అంటే ఏంటంటే మనం వాట్ ఎవర్ దట్ అనలాగ్ కింద మార్చింది మనం ఇక్కడ నుంచి మన టవర్స్ ద్వారా సాటిలైట్కి పంపించేస్తూ ఉంటాం. పంపించిన తర్వాత అక్కడి నుంచి దట్ విల్ బి ట్రాన్స్మిటెడ్ టు దట్ రిఫ్లెక్ట్ అయ్యి వేరే చోటుకి వెళ్తుంది. సో ఈ రకమైన సిస్టమ్స్ అన్ని కమ్యూనికేట్ ద్వారా మనం ట్రాన్స్మిట్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఫాస్టెస్ట్ అండ్ ఈజీ. అండ్ జాగ్రఫికల్గా ఎక్కువ కవరేజ్ ఉంటుంది కదండి సాటిలైట్ అనేటప్పటికి. సో మనం ఏంటంటే ఆ పర్టికులర్ పాయింట్ని యాక్యురేట్గా మనం ట్రాన్స్మిట్ చేయగలుగుతాం. అండ్ ట్రాన్స్మిషన్ ప్రాసెసర్స్ అంటే మన ప్రాసెసర్స్, మన ఇంటెల్ ప్రాసెసర్స్, తర్వాత ఇవన్నీ చూడండి అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్. అంటే ప్రాసెసర్ అంటే నథింగ్ బట్ దట్
కమ్యూనికేషన్స్ అనేది, డేటా కమ్యూనికేషన్ అనేది ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, స్పీడ్ని పెంచుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మెగాబిట్స్ అనేది ట్రిగాబిట్స్ కూడా చేస్తున్నారు. ట్రిగాబైట్స్ కూడా మనం ట్రాన్స్మిట్ చేస్తాం. అంటే పవర్ఫుల్ ప్రాసెసర్స్ nowadays we are using in that computer systems. So this is transmission processors చేసే పని. కమ్యూనికేషన్ బిట్వీన్ ద టూ, డేటా కమ్యూనికేషన్ చేస్తుంది బిట్వీన్ ద టూ పాయింట్స్ విత్ హై స్పీడ్ ట్రాన్స్మిషన్. మెసేజ్ స్విచెస్ అంటే ఏంటి? మెసేజ్ స్విచెస్ అంటే ఏంటంటే ఇక్కడ స్విచెస్కి switches, these are nothing but the switches. But why we call this message switches అంటే used for storing and forwarding data to a large number of terminals, stored them in a queue and routes them one at a time to the CPU during the transmission and further distributes the messages to the appropriate terminal during reception. అంటే దీని అర్థం ఏంటంటే, మెసేజ్ అని డిఫరెంట్ కంప్యూటర్ నుంచి వచ్చేస్తాయి కదండి. వచ్చినప్పుడు దాన్ని రూట్ చేయాలంటే కనుక ఫస్ట్ కమ్ ఫస్ట్, ఎందుకంటే ఇవన్నీ కూడా తన దగ్గర పెట్టుకుని జస్ట్ టోకెన్ లేమాట అన్నమాట. ఫస్ట్ నువ్వు వచ్చావు కదా, ఎస్ యు ఆర్ గోయింగ్ టు దట్ అంటే మనకి జస్ట్ బ్రాంచెస్ చూడండి, ఏబిఎం ఏం చేస్తారు, అది ఒకేసారి కనుక పెద్ద పెద్ద బ్రాంచెస్లో వర్క్ సీట్లు మారుస్తూ ఉంటారు డిపెండింగ్ అపాన్ దట్ సిచ్యువేషన్స్. ఇక నువ్వు ప్రస్తుతం క్యాష్లో కూర్చో, నువ్వు ప్రస్తుతం లోన్స్లో కూర్చో, అక్కడ లోన్లో లేరు, అలాగా ఎలకేషన్ చేస్తారు చూడండి. అయితే ఇక్కడ ఎలకేషన్ ఎలా ఉందంటే ప్రయారిటీ ప్రకారం ఎలకేట్ అవుతుందన్నమాట. సో అట్ ద సేమ్ టైమ్ ది మెసేజ్ ఆల్సో systematically it will be transmitted to that terminals. So that's why this is the duty of that message switches అంటాం. నెక్స్ట్ మల్టీప్లెక్సర్ అంటే ఏంటి? మల్టీప్లెక్సర్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ డివైస్. దీనికి నేను చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మల్టీప్లెక్సర్ చేసేది. సపోజ్ దాన్ని బట్టి మీకు ఇది ఎంత మీరు చదువుకున్నా కూడా అర్థమైపోతుంది. అంటే సింగిల్ హై స్పీడ్ ఛానల్ అన్నమాట. సింగిల్ హై స్పీడ్ ఛానల్ అంటే సపోజ్ ఒక రోడ్డు ఉందండి, ఇక్కడ నుంచి కలకటాకి ఒక 4 ఆటోలు, తర్వాత ఒక 2 ట్రక్కులు, తర్వాత ఒక ఒక పెద్ద ట్రక్కు, ఇలా ఉన్నాయి. అంటే డిఫరెంట్ సైజెస్లో ఉన్న వెహికల్స్ మనం ఇక్కడి నుంచి కలకటాకి పంపించాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, పెద్ద లార్జెస్ట్ ట్రక్ కూడా తీసుకుని దాంట్లోకి ఏం చేస్తాం, ఈ చిన్న మినీ ట్రక్లు ఎక్కిస్తాం. ఆ మినీ ట్రక్కుల్లోకి మళ్ళీ ఈ ఆటోలు అవన్నీ కూడా ఎక్కిస్తాం. మళ్ళీ ఆటోల్లో కావాలంటే చిన్న ఐటమ్స్ ఏమైనా చిన్న మొబైల్స్ అనేది పెట్టవచ్చు. అంటే ట్రక్ ఆటోస్ ఉంటాయి చూడండి, అందులో మొబైల్ పెట్టచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ ఏది పెద్ద గిన్నెలో చిన్న గిన్నెలో ఇంకో చిన్న గిన్నె అలా పెడితే ఇప్పుడు ఏమవుతుంది, అలాగా పెట్టేసి ఈ ట్రక్ని ఏమైనా పాస్ ఆన్ చేసాం అనుకోండి. సో సింగిల్ వేలో సింగిల్ ఛానల్లో వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే మొత్తాన్ని సెపరేట్ చేసేస్తాం. అవన్నీ చేసేసి ఎవరు అంటే ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ద బిగ్ ట్రక్, ఆ తర్వాత 2-3 ట్రక్స్, ఆ తర్వాత మళ్ళీ ఒక 4 ఆటోలు, ఆ 4 ఆటోల్లో మళ్ళీ 4 బైక్స్, ఇవన్నీ కూడా ఒకదాని ఒకటి ఎలక్క లేకుండా ఇన్ ఎ సింగిల్ సిస్టంలో దట్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ టు అనదర్ పాయింట్, దేర్ దిట్ విల్ బి సెపరేటెడ్. సో దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ ఎ మల్టీప్లెక్సర్ అంటాం. ద సేమ్ కాన్సెప్ట్ ఆల్సో విల్ బి అప్లికబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ వన్. బట్ దీనికి ఏంటంటే మనం కంప్యూటర్ పోర్ట్స్ తర్వాత ఇవన్నీ కూడా మన కాస్ట్లీ థింగ్స్ వీ హ్యావ్ టు యూజ్. అండ్ ఇక్కడ ఏంటంటే మల్టీప్లెక్సర్ అవుతాయి టెర్మినల్లో. ఓకే, then the separate software will be used for this purpose. Okay, I think you understand this one. Next, front end processors. Front end processors అంటే ఏంటంటే, see this is another this is a device. Processor అంటే చెప్పాను మీకు. ఇందులో ఏంటంటే సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్ అంటే నాన్ స్టాప్ బస్సెస్ ఉంటాయి. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ప్యాసింజర్లు ఎక్కించేసుకున్న తర్వాత వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ దాకా వచ్చేదాకా కూడాను ఇప్పుడు ఇతను ఏం చేయాలి, ఇది వెళ్ళేదాకాను మీరు అబ్జర్వ్ చేస్తే అతనే డ్రైవ్ చేస్తుంటాడు, అతనే డబ్బులు కలెక్ట్ చేస్తుంటాడు. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ బుకింగ్ అది పక్కన పెట్టండి, బుకింగ్లో టికెట్లన్నీ ముందు తీసేసుకుని తర్వాత నంబరింగ్ చేసేసి ఎక్కించే బస్సు కాదు నేను చెప్తుంటాను. ఇదేంటంటే అతనే కండక్టరు, అతనే డ్రైవరు, అతనే క్యాషియరు, ఇలా ఉండే బస్సెస్ కూడా మనం ఎక్కుతూ ఉంటాం. ఇప్పుడు ఏమవుతుంది, ఒక పక్కన స్టీరింగ్ నడుపుతూ ఉంటాడు, ఇంకో పక్కన ప్యాసింజర్లు ఎక్కించుకుంటూ ఉంటాడు. సింగిల్ మ్యాన్ బస్సెస్ మాట. ఆ తర్వాత అతనే టికెట్లు ఇష్యూ చేస్తూ ఉంటాడు. సో ఇదేంటి న్యాచురల్గా అవుతుంది, అతని మీద వర్క్ లోడ్ పెరుగుతూ ఉంటుంది కదండి. దాని యాక్యురసీ తర్వాత ఫాస్ట్నెస్ కూడా తగ్గుతుంది ఇంట్లో. అలా కాకుండా సపోజ్ సెపరేట్గా ఇంకో పర్సన్ ఉన్నాడు అనుకోండి, కండక్టర్ లాంటి అప్పుడు ఏమవుతుంది, ఫోకస్ ఆఫ్ దట్ డ్రైవర్ ఈజ్ ఆన్ ద vehicle, so he can
drive it a fast way, and because this customer, conductor అనేది he will take care of the other things. ఓకే, ఈ సిస్టమ్ ఇలాగే ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్తో కూడా ఏం చేస్తారంటే ఈ సిపియు ఉండొచ్చు చూడండి. ఆ సిపియు అనేది మెయిన్ పర్పస్ ఆఫ్ ది సిపియు ప్రాసెసింగ్. ఈ ప్రాసెసింగ్ అయిన తర్వాత అది అప్లికేషన్ అయిపోయిన తర్వాత డేటా అంతా కూడా కమ్యూనికేట్ చేయాలి. ఈ కమ్యూనికేట్ చేసే యాక్టివిటీస్ అన్ని కూడాను ఇంకొక ప్రాసెసర్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అప్పుడు సెంట్రల్ మీకు హోస్ట్ ఉంటుంది చూడండి, సర్వరు, అది అంతా ఫోకస్ అంతా కూడా సిపియు మీదే ఉంటుంది, ప్రాసెసింగ్ మీదే ఉంటుంది. అందువల్ల ఫాస్ట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఎఫిషియన్సీ ఆల్సో విల్ బి ఇంక్రీజ్. సో దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ ఎస్ ఎ ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్స్ అంటాం. ఓకే, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్కి వస్తే సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్, దీస్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ అంటాం. దీనికి నేనేం చెప్తానంటే ఎగ్జాంపుల్, సింప్లెక్స్ అనేటప్పటికి ఎగ్జాంపుల్ కమర్షియల్ రేడియో బ్రాడ్కాస్ట్ ఈజ్ కమింగ్ యాజ్ ఎ సింప్లెక్స్. అంటే ట్రాన్స్మిట్ డేటా ఇన్ వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లోనే ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వన్ వే. మనం కూడా ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఓ పర్టికులర్ ఏరియాలో వన్ వే అంటాడు. అంటే ఏంటంటే అక్కడ వెళ్ళే వెహికల్స్, వచ్చే వెహికల్స్ అందులో రావు. ఇప్పుడు ఏమైనా గోటు దాని బ్రిడ్జెస్ ఆల్సో, ఒక బ్రిడ్జ్ నుంచి వెళ్తా ఉంటాయి, ఇంకో బ్రిడ్జ్ నుంచి వస్తూ ఉంటాయి. అంటే దిస్ టోటల్లీ డిఫరెంట్ పాత్. అలాగే హాఫ్ డ్యూప్లెక్స్ అంటే ఏంటంటే పర్మిట్స్ డేటా మూవ్మెంట్ బోత్ వేస్. అంటే ఏంటంటే డెస్టినేషను, రిసీవింగ్ రెండు ఉంటాయి. ఎక్కడైనా సరే ట్రాన్స్మిషన్స్ అనేది ఒకటి డెస్టినేషన్ అయితే ఇంకోటి రిసీవింగ్ అవుతుంది, ఒకటి ట్రాన్స్మిషన్ అయితే ఇంకోటి రిసీవింగ్ అవుతుంది, ఒకటి రిసీవింగ్ అయితే అవుతుంది, ట్రాన్స్మిషన్ అవుతుంది. దీస్ ఆర్ ద 2 పాయింట్స్ ఇన్ ద కేస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, హాఫ్ డూప్లెక్స్ అనేది ఎప్పటికీ ఇది ఎక్కడంటే కల్వర్టర్ అంటారు చూడండి, చిన్న సైజు మనకు వస్తూ ఉంటాయి. ఎక్కడైనా విలేజెస్లో చిన్న కల్వర్టర్స్ అంటాం. అంటే ఏంటంటే ఒక వెహికల్ మాత్రమే వెళ్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది మీకు, అప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళంతే వన్ సైడ్లో అన్ని కూడా వెహికల్స్ అన్ని కూడా ఆగిపోతాయి. ఎందుకు ఆపుతారంటే బికాజ్ అదర్ సైడ్లో వెహికల్స్ అన్ని రావాలి, అందు గురించి ఆపుతారు. ఎందుకంటే బ్రిడ్జి పట్టేది ఏంటంటే ఒక వెహికల్ మాత్రమే అందులోంచి వెళ్ళే ఒక అవకాశం ఉన్నాడు. అంటే ఒకళ్ళు మాత్రమే, ఒక సైడ్ ఆఫ్ ది పీపుల్ ఓన్లీ దే హ్యావ్ టు ట్రాన్స్మిట్ ఇన్ దట్ పర్టికులర్ పాత్. అది అయిన తర్వాత అవతల నుంచి వాళ్ళు వస్తారు. అంటే ఈ రకమైన సెటప్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ హాఫ్ డూప్లెక్స్ అంటాం. వన్ ఈజ్ వన్ వే, సెకండ్ వన్ ఈజ్ 2 వే, బట్ వన్ ఆఫ్టర్ అనదర్. బోత్ వేస్ కూడా ఓపెన్ అవుతాయి, కానీ ఓన్లీ వన్ డైరెక్షన్ అట్ ఏ టైం. అది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మోడల్. నెక్స్ట్ ఫుల్ డూప్లెక్స్ అనేది ఎప్పటికి ఇదేంటంటే మన హైవేస్ 4 లేన్, 3 లేన్, 5 లేన్ అంటాడు కదండి. అంటే ఇల్లే వెళ్తా ఉంటే వస్తే వస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ called as a simultaneous 2 way. This is called as a, generally this will be useful in the case of modem and telephone line. Next, major networks వచ్చేటప్పటికి committee is important. They may ask here. The Committee on Communication Networks for Bank set up in 1987 under the chairmanship of the Anantaram Iyer. So communication networks ki మన కమిటీ ఎవరిని ఫామ్ చేశారంటే చైర్మన్షిప్ ఆఫ్ టిఎన్ అనంతరామ్ అయ్యర్. ఇట్ మే బి క్వశ్చన్. నెక్స్ట్ బ్యాంక్ నెట్ అనేది ఇట్ ఈస్ ఎ నెట్వర్క్, ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ సిస్టమ్. దాన్ని బ్యాంక్ నెట్ అంటాం, ఐనెట్. ఇవన్నీ కూడా నెట్వర్క్స్, డిఫరెంట్ నెట్వర్క్స్. అది ఎవరు బ్యాంక్ నెట్వర్క్ అనేది 1991లో ఆర్బిఐ. సో ఐనెట్, ఈ ఐనెట్ వాజ్ సెటప్ బై ద డిపార్ట్మెంట్. ఈ ఐనెట్ ఈజ్ డిఫరెంట్, బ్యాంక్ నెట్ ఈజ్ డిఫరెంట్. బ్యాంక్ నెట్ ఈజ్ ఓన్లీ ఎస్టాబ్లిష్డ్ బై దట్ ఆర్బిఐ. ఐనెట్ అనేది ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద టెలిఫోన్ డిపార్ట్మెంట్ 1991. నెట్వర్క్ బేస్డ్ ఆన్ ప్యాకెట్ స్విచ్డ్ పబ్లిక్ డేటా, PSPDA టెక్నాలజీ అంటాం. Okay, that is not going in depth of that. Just you know that what is the network and who established it. That is enough. INET is used for electronic mail transfers services, corporate communications, information retrieval, database services, remote login, and credit card verification and electronic funds transfer. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. క్రెడిట్ కార్డ్ వెరిఫికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్స్కి మనం ఉపయోగించే నెట్వర్క్ ఏంటి, ఐనెట్ లేకపోతే బ్యాంక్ నెట్ ఇలా. సో ఇట్ ఈస్ ఓన్లీ టెలికమ్యూనికేషన్ సంబంధించింది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఐనెట్. అండ్ నిక్నెట్ అంటే NIC అనేది ఫేమస్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సిస్టమ్ సర్వీసెస్ సెంటర్ అనేది ఒక ఫేమస్. అంటే మనకి ఈ డిఫెన్స్కి వాటికి మన ఇన్ఫర్మేషన్, మన ఆధార్, వీటన్నిటికి కూడా మనకి వైటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కంట్రీ అనేది దానికోసం సెపరేట్గా ఒక ఎస్టాబ్లిష్డ్ డేటా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారు అది. ఓకే, వాళ్ళు ఏం చేశారంటే ఒక సెపరేట్ నెట్వర్క్ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ నెట్వర్క్స్, ఇండివిజువల్ నెట్వర్క్స్ కింద లెక్క మాట. దాన్ని ఏమంటామంటే నిక్ నెట్వర్క్ అంటాం. బికాజ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ సెటప్ బై దట్ నిక్, దట్ మీన్స్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్
వైడ్ ఏరియా నెట్వర్క్ విత్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో. ఓకే, ఇట్ అలౌడ్స్ దాని అక్కర్లేదు, ఇట్ అలౌస్ దట్ యాక్సెస్ టు అబౌట్ 15 నెట్వర్క్స్, ఇవన్నీ అక్కర్లేదు, కానీ ఇది ఎక్కడ ఉంది అడగొచ్చు. అలాగే లార్జెస్ట్ నెట్వర్క్ వ్యాన్లోకి వస్తుంది ఇది, అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై దట్ నిక్. అండ్ ఇండోనెట్, దిస్ వాజ్ సెటప్ బై దట్ సిఎంసి, కంప్యూటర్ మేనేజ్మెంట్ కార్పొరేషన్, 1980s లో. ఇది ఫస్ట్ కంట్రీ వైడ్ నెట్వర్క్ ఇన్ ఇండియా, ఇది ఇండోనెట్ అని. సిఎంసి అనేది యాక్చువల్గా మనకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ మనకి కంప్యూటర్ లైన్లో, ఎప్పుడో లాంగ్ బ్యాక్ 80s లో. అంటే కంప్యూటర్స్ అనేది, ఇంటర్నెట్ అనేది స్టార్ట్ అవడం, కంప్యూటర్స్ అనేది రావడం, మన ఇండియాలో డెవలప్ అవడం అనేది అప్పట్లో జరిగింది. ఆ టైంలో దిస్ ఇండోనెట్ అనేది సెటప్ చేశారు బై సిఎంసి. సో దిస్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద బ్యాంక్ నెట్. బ్యాంక్ నెట్ ఇందాక అనుకున్నాం కదండి, ఆర్బీఐ ఎస్టాబ్లిష్ చేసిందని చెప్పేసి. ఈ బ్యాంక్ నెట్లో చేసిందంటే త్రూ లీజల్ లైన్ విత్ కామెట్, అంటే యాక్సెస్ త్రూ లీజల్ లైన్స్ విత్ కామెట్. దట్ మీన్స్ కంప్యూటర్ మెసేజ్ ట్రాన్స్ఫర్ అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం ఇది బ్యాంక్ నెట్ అనేది మనం విల్ గెట్ యాక్సెస్ ఆఫ్ దట్. దట్ మీన్స్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్. అండ్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఇన్ బ్యాంకింగ్ వచ్చేటప్పటికి ఆర్బిఎస్ వీసాట్ నెట్వర్క్ అంటాం. ఆర్బిఎస్ వీసాట్ నెట్వర్క్. వీసాట్ అంటే అప్లికేషన్ ఆన్ వీసాట్ నెట్వర్క్. ఆర్బిఐ ఇన్వెస్ట్స్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ ఆన్ వీసాట్. ఎవరు? వీసాట్ అంటే వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ in that నెక్స్ట్ ఆర్బీఐ ఇన్వెస్ట్స్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ ఆన్ వీసాట్. వీసాట్ ద్వారా చేసే అప్లికేషన్స్ ఏంటి ఆర్బీఐ చేసిందంటే ఇంటర్నెట్, తర్వాత నెట్స్కేప్స్ నావిగేటర్, అండ్ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఫెసిలిటీస్ ఆర్ ఇంటర్నెట్ యాక్సెస్ సర్వీసెస్, ఈమెయిల్ యూసేటట్టు ఇవన్నీ కూడా అవి. దట్స్ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ నెక్స్ట్, ఓకే, విత్ దిస్ యూనిట్ ఇస్